రెగ్యులర్గా ఒక కమర్షియల్ సినిమావో లేకపోతే ప్రభాస్ సినిమా కానీ లేకపోతే మారుతి హారర్ కామెడీ చూద్దామని వస్తే మాత్రం మీరు యూ విల్ నాట్ గెట్ ఇట్. ఇది ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ ట్రై చేయని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. గోస్ట్ హిప్నాటిజం చేయడం, గోస్ట్ మైండ్ ప్లేస్ ఆడడం. ఎందుకంటే గోస్ట్ అనేది దానికి బాడీ ఉండదు కాబట్టి మనుషుల్ని కంట్రోల్ చేయడానికి హిప్నాటిజం ద్వారా ఎట్లాగా దాన్ని చేస్తుంది అనేదే కాన్సెప్ట్. ఎస్పెషల్ లాస్ట్ 40 minutes గ్రాఫిక్స్ అయితే ఇది తెలుగు సినిమాలో అనిపించలేదు. మారుతి తనకి ఇచ్చిన ఆపర్చునిటీని చాలా డిఫరెంట్గా చేయాలి, ఒక అద్భుతమైన మూవీ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాడు. అండ్ ఇంకా ఫస్ట్ మార్క్ ఎవరికి ఇవ్వాలి ఈ సినిమాలో అంటే ఫోటోగ్రాఫర్. ఇంత విఎఫ్ఎక్స్ హెవీ ఉన్న ఫిలిమ్స్లో ఫిలిం డస్టింగ్ అవన్నీ చేస్తారు. సో నార్మల్ సీన్స్కి విఎఫ్ఎక్స్ సీన్స్కి కలర్ గ్రేడింగ్ చాలా తేడా వస్తుంది. అద్భుతంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ చాలా బాగుంది. తర్వాత విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అంటే మనం విన్నాం, ప్రొడ్యూసర్ గారు చెప్పారు విఎఫ్ఎక్స్ ఇష్యూస్ వచ్చాయని ఒక 2 years బ్యాక్. బట్ ఓవరాల్గా చాలా బాగా ల్యాండ్ చేశారు విఎఫ్ఎక్స్, అంత బాగా బ్లెండ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ కాదు, అంటే కథకి అరౌండ్ కాంటెక్స్ట్ బిల్డ్ చేశాడు అతను. అంటే ఇది అదే చెప్తున్నా, మీరు ఒక రెగ్యులర్ ఫ్లోలో చూడకండి. రెగ్యులర్గా అంటే ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి, ఇక్కడ 2 కామెడీ సీన్లు రావాలి, అటువంటి థాట్తో ఇతను ఆ సినిమా తీయలేదు. కంప్లీట్గా ఒక డిఫరెంట్గా అటెంప్ట్ చేశాడు మూవీ. అంటే దైవశక్తి ఉంది, దెయ్యాలు ఉన్నాయి, హిప్నాటిజం ఉంది, సైన్స్ ఉంది, మైండ్ ప్లే ఉంది. ఎస్పెషల్లీ 2 మైండ్స్ మధ్యన జరిగే వార్, అంటే గోస్ట్ మైండ్ ఒక పవర్ఫుల్ ఒక హ్యూమన్ మైండ్ మధ్యన జరిగే వార్, అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకునే ఇటువంటి కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవ్వరు చేయలేదు. ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ చేసినందుకు వెళ్ళి అప్రిషియేట్ చేయండి, ఎందుకంటే ఇది రియల్లీ పుట్ గ్రేట్ ఎఫర్ట్. బట్ రెగ్యులర్ మూవీ చూద్దాం అనుకుని వస్తే మాత్రం యూ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్.